ఏదైతే 2 రోజులుగా కూడా ఈ డీబీఆర్ ఏదైతే డిఆర్ మహల్ రోడ్లో ఉన్నటువంటి గాంధీపురం సమీపంలో ఉన్నటువంటి శివాలయం వద్దకి సోమవారం కళ్ళు తెరిచిన వార్త బాగా స్ప్రెడ్ అవడంతో అధిక సంఖ్యలో మాత్రం భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని చూసేందుకు ఎగబడుతున్నారని చెప్పాలి. నిన్నటి వరకు మొన్నటి నుంచి నిన్నటి వరకు 2 రోజులు కూడా పూర్తిగా లోకల్గా ఉన్నటువంటి వారే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ పూర్తిగా ఏదైతే సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. నిజంగానే స్వామివారు కళ్ళు తెరిచారా, అదే నిజమా అప్పది ఏదన్నా కానీ సమాచారం తెలుసుకున్నాం, ఖచ్చితంగా స్వామివారిని మాత్రమే చూసి తీరాలనే ఉద్దేశంతో మేము దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చామనేసి కూడా అనేక మంది భక్తులు ఒకసారి మనం చూడొచ్చు. ఆలయం వెలుపల ఏ మేరకు భక్తులు ఉన్నారో మొన్న నైట్ నుంచి కూడా ఎప్పుడైతే ఈ సంఘటన తెలిసిందో వివిధ మాధ్యమాల్లో బయటపడిందో అప్పటి నుంచి కూడా భక్తుల సంఖ్య మాత్రం ఈ యొక్క ఆలయానికి పోటెత్తిందనే చెప్పాలి. సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మహా అద్భుతం కాబట్టి స్వామిని దర్శించుకునేందుకు వచ్చామని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఒక భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? చూసారా? పుదిపట్ల నుంచి వచ్చామండి. ఎక్కడి నుంచి? పుదిపట్ల చూసారా? చూసాము. మీకు ఎలా బాగుంది? కళ్ళు తెరిచినట్టుగా ఉంది, అంతా దేవుడి కృప. అంటే ఈ రకంగా తిరుపతిలో మన స్వామివారి ఈ విధంగా కళ్ళు తెరిచినారు అనేది ఈ వార్తని అసలు ఏ రకం మీరు ఎలా భావిస్తున్నారు? స్వామివారి కళ్ళు తెరవడం అనేది మహా అద్భుతంగా భావిస్తున్నారు. అదొక ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటిది. దీన్ని ఎలా ఉంది? ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటిది. ఇది దేవుడు అది మహా అద్భుతము. దేవుడు ఉన్నాడనేది నిదర్శనం. ఇది ఒకటి బాగా మంచిగా భావిస్తున్నాం. దేవుడు ఉన్నాడనేది తెలుస్తూ ఉంది. ఈ విగ్రహం 3 ఏళ్ళు అయింది స్థాపించి. ఇక్కడ ముండత్వం అనే అతను స్థాపించాడు. దీని డొనేషన్, ఈ విగ్రహం డొనేషన్ చేసింది భాస్కర్ అనే అతను. ఇది రామేశ్వరం తెప్పించారు శివలింగం. చూడ మరో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఇక్కడే. చూసారా? చూసాము. ఎలా ఉంది? అంటే మీకు ఎలా అనిపిస్తుంది దేవుని చూస్తూ ఉంటే? కనిపిస్తా ఉంది అలాగే. అంతే కాదు, మామూలుగా మీరు ఇక్కడ ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. అంటే ఒక్కసారిగా స్వామివారి కళ్ళు తెరవడం అన్నది ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇది వాస్తవం మీకు ఎలా ఉంది? మీకు ఆ స్వామివారిని చూస్తుంటే మీకు ఎలా ఉంది? ఆనందంగానే ఉంది సార్. దేవుడు ఇక్కడ ఉన్నాడంటే మాకు కూడా ఆనందమే కదా, చాలా సంతోషంగా ఉంది. దేవుడు కళ్ళు తెరవడం అన్న ఆ యొక్క ఇది మంచిదంటారా? ఏ రకంగా చూస్తున్నారు? ఏమో అది ఆయన లీల. ఎందుకు తెరిచాడో ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలియాలి, మనకేం తెలియదు. చూస్తున్నాం భక్తులంతా కూడా ఇది ఒక నిజంగానే శివలీల అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సుదూర ప్రాంతాల నుంచి అదే రకంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క వార్త తెలియడంతో నిజంగానే ఒక శివుడు కన్ను తెరడం అన్నది ఇది ఒక నిజంగా ఒక ఎంతో అద్భుతమైనటువంటి సంఘటన. ఇది తిరుపతిలో జరగడం. వాస్తవానికి ఈ ఆలయానికి సంబంధించి కమిటీ లాంటిది ఏమీ లేదు. ఒకసారి మనం విజువల్ చూడొచ్చు. ఇదైతే గాంధీపురం అన్నటువంటిది లెఫ్ట్ సైడ్ ఈ వీధి మనకు కనబడుతుందో ఈ కాలనీ వాసులు, ఈ కాలనీలో ఉండేటువంటి ముండ్రత్వం అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన శివ భక్తుడు. ఆయన ఎలాగైనా శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి ఈ యొక్క ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేదానికి పూనుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే 2023 28వ తారీఖు 6వ నెల అప్పుడు ఆయన రామేశ్వరం నుంచి ఆ యొక్క గంగాజలం అదే రకంగా మట్టిని తీసుకొని వచ్చి ఇక్కడ శివాలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కూడా ఈ యొక్క శివలింగాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు నిత్యం కాలనీ వాసులే ఒక మహిళ నిత్యం కూడా పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేక దినాల్లో ఒక అర్చకుడిని నియమించుకొని ఆ రోజు ఏదైతే శివరాత్రి కావచ్చు ఇతర ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మాత్రమే అర్చకులతోటి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మిగిలిన రోజులంతా కూడా ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఆ మహిళే పూర్తిగా ఆ యొక్క స్వామివారికి ఉదయం సాయంత్రం టైంలో అభిషేకం చేసి అలంకరణ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పూర్తిగా ఆమె కేవలం అనేక రోజులుగా కూడా పక్కనే ఉన్నటువంటి వినాయక స్వామి గుడిలో కూడా ఆమె పనిచేసేది. ఆ తర్వాత ఈ యొక్క ఆలయాన్ని కూడా ఈమె పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆలయానికి సంబంధించి కాలనీవాసులు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక పూజ చేయాలన్నా ఇక్కడ ఒక కార్యక్రమం ఏది చేయాలన్నా కూడా కాలనీవాసులకు సంబంధించి అందరూ కూడా ఆ యొక్క కార్యనిర్వహణ చేసేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏదైతే నిన్న సోమవారం కళ్ళు తెరిచినటువంటి వార్త తెలియడంతో భక్తులు రావడంతో ఈ కాలనీవాసులే పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం ఈ యొక్క క్యూ లైన్ లాగా కర్రలు ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం. అదే రకంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏదైతే టెంకాయ కర్పూరం ఏదందించినా కూడా
దగ్గరుండి హారతులు ఇచ్చే విధంగా కూడా ఆ మహిళని ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే ప్రజెంట్ ఇక కాలనీ వాసులే దీన్ని ఏదో రకంగా చేసి గుడిని కూడా అభివృద్ధి చేయాలి, ఈ రకంగా ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ నెలకొనింది కాబట్టి ఇది మాకు మహా అద్భుతం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా మేమంతా పూనుకొని ఈ యొక్క కార్యనిర్వహణ కూడా చేస్తామనేసి ఈ యొక్క కాలనీ వాసులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఎస్, ఒకసారి మనం చూడొచ్చు ఏదైతే ఆలయం ఇది వరకు మామూలుగా ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి చాలా చిన్న ఆలయం ఇది. అయితే నిన్న ఈ విషయం ఏదైతే సోమవారం కళ్ళు తెచ్చిన వ్యవహారం తర్వాత అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మనం చూస్తున్న ఏదొక బారికేడ్స్ లాగా ఒక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అదే రకంగా చుట్టూ కూడా ఆలయం యొక్క చుట్టూ కూడా గతంలో చాలా ఇబ్బందికరమైనటువంటి టూ వీలర్స్ పార్కింగ్లు అనేక రకాల ఇబ్బందిగా ఉండేది, గందరగోళంగా ఉండేది. అయితే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చాలా వరకు శుద్ధి చేసి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ యొక్క క్యూ లైన్ సిస్టమ్ లాగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఆలయం చుట్టుపక్కల కూడా ఎవరైనా ప్రదర్శనకి వెళితే ఆలయం వెలుపల పక్క కూడా కావచ్చు, ఒకసారి మనం చూడొచ్చు, వెనుక పక్క చూడొచ్చు, పూర్తిగా వెనుక పక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులంతా కూడా ప్రదర్శన చేసేలాగా కూడా ఇదంతా ఎక్కడైతే స్థానికులంతా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లతో చేయనటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, అనేక మంది విద్యార్థులు కూడా ఏదైతే ఉదయం పూట స్కూల్ కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థులు సైతం స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడ స్వామివారికి నమస్కరించుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా గంటకు మాత్రం వాస్తవానికి ఏదైతే నగర పరిసర ప్రాంత ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున మాత్రం చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మొన్న కేవలం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ ప్రజలకి ఈ యొక్క సమాచారం తెలుసుకొని మొన్న నైట్ అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ నిన్న నుంచి ఏదైతే పూర్తిగా సుదీర్ఘ ప్రాంత వాసులు అధిక సంఖ్యలో రావడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం. ఇదొక భక్తికి ఉండేటువంటి ఒక విధానం అంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. స్థానికులు అయితే అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు, వచ్చి మమ్మల్ని కూడా ఇంకా మీరు ఈ యొక్క గుడిని బాగా అభివృద్ధి చేస్తే బాగుంటుందంటూ కూడా ఇక ఈ కాలనీకి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ గుడికి ఏ రకంగా ఏదైనా మీరు సహాయం చేయాలంటే కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇంతటి విశిష్టత ఇవాళ స్వామివారి కన్ను తెరవడం అనేది ఇది చాలా గొప్పదే విషయం కాబట్టి గుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే దిశగా మీరంతా ఒక కమిటీగా ఏర్పడి అభివృద్ధి చేస్తే కూడా బాగుంటుందని వచ్చిన భక్తులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రముఖులు అయితే ప్రస్తుతానికి ఇంకా ఎవరు రాలేదని చెప్పాలి. అయితే వ్యాపారస్తులు కావచ్చు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రం నైట్ టైంలో వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళారనేసి కూడా స్థానికులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు, అదే రకంగా మీకు ఏ ఆలయానికి అభివృద్ధికి మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తామనేసి కూడా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వారికి తెలియజేసినట్టుగా కూడా కొంతమంది అయితే మనకు తెలియజేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ యొక్క వార్త ఇప్పటికే బాగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో అనేక మంది తండోపతండాలుగా భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రముఖులు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పాలి. అయితే ఈ యొక్క ప్రత్యేకత ఏదైతే సోమవారం కన్ను తెరవడం అన్నది ఇది నిజంగానే చాలా అద్భుతమైనటువంటి సంఘటన కాబట్టి ఖచ్చితంగా ప్రముఖులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉందనేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడవచ్చు, మనం స్టార్టింగ్లో ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి ఒకసారి భక్తులు చూడవచ్చు, ఏదైతే ఆటోలు వేసుకొని మరి మనం చూస్తున్నదంతా కూడా ఈ ఆటోల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులే వీరంతా. వీళ్ళు తెలుసుకొని ఈ సంగతి తెలుసుకొని అనేక మంది కారులో కావచ్చు, ఆటోలో కావచ్చు, వివిధ మార్గాల ద్వారా కూడా స్వామివారి చెంతకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అదే రకంగా మనం చూడొచ్చు, శివాలయం పక్కన ఉన్నటువంటిది వినాయక స్వామి గుడి. అయితే ఇది చాలా చిన్న విగ్రహం, వినాయకుని గుడి స్టార్టింగ్ నుంచి కూడా ఒక చెట్టు కింద ఉండేది. తర్వాత దానికి ఒక ప్రహరీ గోడలు ఏర్పాటు చేసి రేకులతో నిర్మించినటువంటి పరిస్థితి. ఆ తర్వాతే ఈ యొక్క శివాలయాన్ని 2023లో ఈ యొక్క శివాలయాన్ని ఇక్కడ నెలకొల్పినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క విశిష్టత మాత్రం చాలా ఎంతో అమోఘమైంది. ఇది ఒక సంకేతం, ఎవరైతే దేవుడిని నమ్మేటువంటి వారికి, భక్తిని భక్తించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సోమవారం ఉన్నాను అని తెలియజేసేటువంటి సంకేతం ఇచ్చారు అన్నది మాత్రం ప్రగాఢంగా భక్తులంతా కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి.